నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు. దేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాల్లో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ వెల్లడి. పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా 2K రన్. మఠాలు పీఠాల ముసుగులో శ్రీవారి స్థలాల స్వాహ. సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ వారి ఆధ్వర్యంలో పుత్తూరులో నోటి ఆరోగ్య అవగాహన మరియు ఓరల్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుత్తూరు బస్టాండులో సికేఎస్ తేజ డెంటల్ కాలేజీ వైద్య బృందం నగరంలోని పౌరులకు నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 100 మంది ఉద్యోగులకు, 100 మంది ప్రయాణికులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు, సూచనలు అందజేశారు. పుచ్చిన పళ్ళు, చిగుళ్ల సమస్యలు మరియు ఇతర నోటి సమస్యలను నివారించడానికి అనుసరించాల్సిన పద్ధతులను డాక్టర్ శిరీషారావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీషారావుతో పాటు ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవిరాజు, డి బాబు, రామ్మోహన్ వర్మ, కోశాధికారి లోకనాథ్ నాయుడు, వాకర్స్ అసోసియేషన్ జిల్లా గవర్నర్ మాధవనాయుడు పాల్గొన్నారు. అలాగే తిరుపతి విజయశ్రీ బ్లడ్ సెంటర్ ఎన్ హరికృష్ణ, సి యశ్వంత్, వి హేమంత్, కావేరి, ఈస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ నవీన్, వాసన్ ఐకేర్ వెంకటేష్ పాల్గొన్నారు. వీరితో పాటు డెంటల్ కాలేజీ ఇంటర్న్స్ డాక్టర్ విఘ్నేష్, డాక్టర్ సల్మా, డాక్టర్ పూజ, డాక్టర్ రేవంత్, డాక్టర్ దేవిప్రియ, డాక్టర్ రుచిక, డాక్టర్ షణ్ముఖప్రియ, డాక్టర్ జాహ్నవి పాల్గొని అవసరమైన వారికి వైద్య సలహాలు, సూచనలు అందజేశారు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కచ్చపి కళాక్షేత్రంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఈఆర్ఓడి హరిత, ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలతో కలిసి 14వ జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటైందని, 2011వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అన్నింటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు సమాజానికి సంబంధించిందని తెలిపారు. ఓటు వల్ల నాకేమీ ప్రయోజనం ఉండదని అనుకోరాదని, మీరు ఎన్నుకుని ప్రభుత్వం మీ హక్కులను కాపాడే ప్రభుత్వంగా ఉండాలంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కులం, మతం, డబ్బులు చూడకుండా 100% ఓట్లు వేసినట్లయితే అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 79% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని, మిగిలిన 31% మంది కూడా ఓటును వినియోగించుకోవడానికి ఓటు హక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, అంతా చదువుకున్న వారేనని, రాష్ట్రంలో అక్షరాస్యత కూడా బాగుందని, ప్రజల వాయిస్ ఓటు హక్కు అని, ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని నియమించుకోవడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18, 19 సంవత్సరాల యువతకు ఓటు హక్కును ప్రోత్సహిస్తోందన్నారు. మన దేశం అన్ని దేశాల కంటే ఎంతో అభివృద్ధిని సాధించిందని, రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం అవుతుందన్నారు. జిల్లాలో సుమారు 53,000 మంది 18, 19 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలకు, ఏఆర్ఓలకు మరియు బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను, 18 సంవత్సరాల నుండి ఓటరుగా నమోదైన యువతకు ఓటరు గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు. 5 మంది వయోవృద్ధులకు సన్మానం చేశారు. అనంతరం కమిషనర్ ఓటు హక్కు వినియోగంపై ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి ఆర్డీఓ, తహసీల్దారులతో కలిసి 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ఇక ఓటరుగా నమోదు చేసుకోకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని, లేకపోతే ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కచ్చపి కళాక్షేత్రం వరకు నిర్వహించిన ర్యాలీలో బిఎల్ఓలు, సచివాలయ, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం విఆర్ చంద్రమౌళి, ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలు ఏ నిశాంత్ రెడ్డి, ఎం కిరణ్ కుమార్, ఆర్ చంద్రముని, ఎన్ రవిశంకర్ రెడ్డి, శ్రీనివాసులు, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ,
ఏఈఆర్ఓలు రమేష్ బాబు, ప్రమీల, సుబ్రహ్మణ్యం, మునిశైలజ, భూపతి, వై సుబ్రహ్మణ్యం, బిఎల్ఓలు, సూపర్వైజర్లు మోహన్, సుజాత, హరిబాబు, గిరి, అనురాధ, రాజశేఖర్, వినోద్ కుమార్, సచివాలయ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ అలాగే నగర ప్రజలందరూ కూడా ఓటర్లను చైతన్యపరిచే విధంగా మానవహారం అలాగే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే అర్హులై ఉండి ఇంకా ఓటర్గా నమోదు చేసుకోకున్నా కూడా ఇప్పుడు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకు ఎలక్షన్ కమిషన్ అందిస్తుంది. ఆల్రెడీ తుది ఓటర్ల జాబితా ప్రచురించబడింది కనుక పౌరులందరూ కూడా ఓటరు జాబితాలో వారి పేరు ఉందో లేదో సరి చూసుకొని లేని వాళ్ళు ఇప్పటికైనా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగం చేసుకుని ఓటర్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయేటువంటి 5 సంవత్సరాలకు నీకు వాయిస్ అనేది ఉండదు. ఈ ఓటు అనేది నువ్వు శబ్దం లేకుండా వేసేటువంటిది. కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది నీ హక్కులన్నింటినీ కూడా కాపాడేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకునేటువంటి అవకాశం ఆ ఓటు హక్కు ద్వారా నువ్వు పొందగలుగుతావు. మనం అందరికి కావాల్సినటువంటి హక్కులను మనం పొందాలి. ఇక్కడ కులమో మతమో ఏమీ చూడకుండా, డబ్బును చూడకుండా ఎవరైతే ఓట్లు మనం అందరం వేయగలుగుతామో 100% వేయగలుగుతామో ఆ రోజు అద్భుతమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి. మనకు కావాల్సినటువంటి హక్కులన్నింటినీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. చిత్తూరు జిల్లా కమ్మపల్లి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో గురువారం ఉదయం పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇది అతి పురాతన దేవాలయం. 1926వ సంవత్సరంలో వెలసిన ఈ దేవాలయం చిత్తూరు కాణిపాకం మధ్యలో చెర్లోపల్లి పంచాయతీ కమ్మపల్లి గ్రామంలో వెలసి ఉన్న రుక్మిణి పాండురంగ స్వామివారి దేవాలయం. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని, శ్రీవారిని చుట్టుపక్కల గ్రామస్తులు ప్రతినిత్యం దర్శించుకుంటూ పూజించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలియజేశారు. అలాగే ప్రతి పౌర్ణమికి స్వామి అమ్మవార్లకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రెజరర్ ప్రతాప్ రెడ్డితో పాటు భక్తులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ అన్నారు. గురువారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జాతీయ పర్యాటక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 7 గంటలకు తిరుపతి మహతి ఆడిటోరియం నుండి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వరకు 2K రన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భారతి, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాలలో పర్యాటక శాఖ ప్రముఖమైందని తెలిపారు. పర్యాటక శాఖ గురించి అవగాహన కలిగి సంస్కృతులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించే ప్రయాణికుల పట్ల సానుకూలంగా సహకరించడంలో పర్యాటక శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి సేవతో పాటు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యకలాపాల్లో పర్యాటక రంగం ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లాలోని గండికోట, మైపాడు బీచ్, లంబసింగి వంటి వివిధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని తెలిపారు. పర్యాటక అభివృద్ధి కోసం జిల్లాలో యువ టూరిజం క్లబ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ ఉపాధిని అందించడం, అలాగే వ్యవస్థాపకతను పెంపొందించడం కోసం పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి పర్యాటక రంగం యొక్క ప్రాముఖ్యత, అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక విలువలపై సమాజంలో అవగాహన పెంపొందించడానికి నేడు జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. పర్యాటక రంగం ప్రచారం, యువ టూరిజం క్లబ్లను గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. హాస్పిటాలిటీ సెక్టార్లో నైపుణ్యం కలిగిన టూరిస్ట్ గైడ్లుగా, అలాగే వాలంటీర్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడం చాలా అవసరమన్నారు. ప్రతి కళాశాల, అలాగే పాఠశాల ఒక ప్రత్యేక టూరిజం క్లబ్ను ఏర్పాటు చేసి క్లబ్ల పనితీరుపై బాధ్యత వహించేలా ఫ్యాకల్టీ మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్లను ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకున్న ఔన్నత్యం ఏంటంటే, ముఖ్యంగా భారతదేశం చాలా భౌగోళికంగా చాలా విస్తారమైన దేశము. ఇక్కడ విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అందరూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక ఆచారం, ఒక్కొక్క ప్రాంతానికి ఒక విభిన్నత. కానీ అందరిలో మనమందరం భారతీయులమైన ఒక ఐక్యత, ఈ భావన
ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది. ఈరోజు మనకు చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు, ఊరు మార్చినా గాలి మారినా ఆరోగ్యం కుదుటపడుతుందని. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఊరు మారినా, వివిధ ప్రదేశాలు చూసినా, వివిధ మనస్తత్వాలను, వివిధ రకమైన పద్ధతులను చూసినప్పుడు మన మనస్సు, మన మేధస్సు కొంచెం పదును తేలుతుంది. నుంచి మహిళా యూనివర్సిటీ వరకు దగ్గర 1000 మంది స్టూడెంట్స్ తోటి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా తీసుకెళ్తున్నారు. మన ఇండియాకి ఈ టూరిజం ద్వారా ప్రతి సంవత్సరము $220 బిలియన్ ఇన్కమ్ మనకు వస్తూ ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూరిజం ఉన్నాయి. దీని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. దీంట్లో పాల్గొన్న విద్యార్థులకు మరియు ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం తిరుపతిలో జయప్రదంగా కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ టూరిజం డే అనేటువంటిది సెలబ్రేట్ చేస్తున్నాము. ముఖ్యంగా టూరిజం వల్ల రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఎకానమీ వాల్యూ ఎంత ఉంటుంది అనేటువంటిది అవేర్నెస్ క్రియేట్ చేయడము, అదేవిధంగా కల్చరల్ వాల్యూ. సో వీటన్నిటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ టూరిజం డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఒక థీమ్ అంటూ 2024కి ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్ అనేటువంటి నినాదంతో ఈ సంవత్సరము మనం నేషనల్ టూరిజం డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో, అదేవిధంగా మన దేశంలో ఇంకా చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రమోట్ చేసి వాటికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించినట్లయితే మన ఇండియాకి టూరిజం ద్వారా ఎకానమీ అనేటువంటిది పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. రోజా వర్గం వారు వాస్తవాన్ని వక్రీకరించారని పుత్తూరు కౌన్సిలర్ భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తాను 40 లక్షల రూపాయలు ఇచ్చిన విషయంపై తిరుపతి ప్రెస్ క్లబ్లో నిజాన్ని తెలిపితే దాన్ని వక్రీకరించి మంత్రి రోజా వర్గీయులు పుత్తూరు చైర్మన్ హరి, కౌన్సిలర్లు సత్య తదితరులు ఇదే ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్లో మాట్లాడినవి అన్ని అసత్యాలని పుత్తూరు కౌన్సిలర్ బాధితురాలు భువనేశ్వరి గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ పదవి కోసం 40 లకారాలను ముట్ట చెబితే దాన్ని అప్పుగా ఇచ్చినట్లు వాళ్లు మాట మార్చి మభ్యపెట్టి మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. సాక్ష్యాధారాలుంటే పెట్టి మాట్లాడండి, తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను. మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను. అదేదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. ఇంకోటి సత్య అనే అతను, నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను. నేనైతే నా అప్పు కోసం కాదు, నా పదవి కోసం ఇలేదు అనేసి అని అన్నాడు. మీ సమక్షంలోనే నేను అతను చెప్పించినాను. మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న, ఆ సాక్ష్యం కూడా మీకు నేను ఇస్తాను. చూడండి, 40 లక్షలకు ఇచ్చినావు, నాకేం సంబంధం ఉంది? వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు, నువ్వు ఇచ్చినావు, నేను తీసుకుపోయి ఇచ్చినాను. మధ్యలో నన్ను అడిగితే ఎందుకు, నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను నేను. టీటీడీ పురాతన భవనాలను కూలగొట్టి తిరిగి నిర్మించే కోణంలో వచ్చే కమిషన్ల ద్వారా స్థానిక శాసనసభ్యులు ఆయన వారసుడిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలనే పక్కా ప్లాన్తో ముందుకు నడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వట్టికుంట శంకరనారాయణ తీవ్రస్థాయిలో ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు తెలుగుదేశం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2వ సత్రాన్ని కూల్చేసి 400 కోట్ల రూపాయల పైచులకు నూతన భవన నిర్మాణాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం చేపట్టారని తెలిపారు. 130 సంవత్సరాల క్రితం కట్టిన మహతీ వద్దనున్న ఎస్పీ ఆఫీస్ కన్నా తక్కువగా 60 సంవత్సరాల ముందు నిర్మించిన 2వ సత్రాన్ని కూల్చివేయడం పట్ల నిప్పులు జరిగారు. ఈ విషయంపై తాము టీటీడీ నిధుల పరిరక్షణకై ముందుకు సాగుతామని, భక్తులతో కలిసి పోరాడుతామని తెలియజేశారు. మీరు ఏ విధంగా రికమెండ్ చేస్తారు ఈ ఆస్తుల్ని? ఇది బ్రహ్మాండంగా ఉంది. పెయింటింగ్ చేసుకుంటే దాదాపు 444 రూములు ఉన్నాయి. మార్చి వస్తూ ఉంది, ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, పిల్లలందరికీ సెలవులు రాబోతాయి, తిరుపతి తాకిడి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఉంచాలి, కానీ కేవలం దేవుడి సొమ్ము తినేయాలని, సమాచార చట్టం లేదని, ఎవరు కనుక్కోలేని టీటీడీలో ఆగమేఘాల మీద
కనీసం ఇంత పెద్ద బిల్డింగ్ కొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలంటే దాని పేరు శ్రీపాదం, అచ్యుతం 2 పేర్లు పెట్టుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా. ఆ బిల్డింగుల్ని కట్టాలని చెప్పి 418 కోట్లతో ఈరోజు 20% కమిషన్, 20% కమిషన్. దయచేసి మిత్రులారా చూడండి, 418 కోట్లు ఇంటూ 20% అంటే ఎంతటి బండి. రాబోయే ఎన్నికలు తన కొడుకు ఎన్నికల కోసం ఆ డబ్బు టీటీడీ నుంచి తీసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రజాభిప్రాయ సేకరణ ముసుగులో విద్యుత్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని నవీన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద భారం మోపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని చెప్పి తీరా అధికారంలోకి వచ్చే సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ ఛార్జీల మోత మోగించడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాల బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం ప్రజలపై ఇప్పటికే ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో విద్యుత్ ఛార్జీలతో పాటు అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మంత్రులు, విద్యుత్ శాఖ అధికారులు విద్యుదుత్పత్తిపై దృష్టి సారించకుండా ప్రజలపై విద్యుత్ భారం మోపడంపై ప్రతి 6 నెలలకు ఒకసారి పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో జరిగే మోసాన్ని గుర్తించి రాష్ట్ర ప్రజలంతా బహిష్కరించాలని నవీన్ పిలుపునిచ్చారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని నవీన్ హెచ్చరించారు. మళ్ళా కూడా కరెంట్ ఛార్జీలు మరోసారి పెంచాలని ఈరోజు ప్రభుత్వం ఆలోచించడం అంటే ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. నేను రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. దయచేసి మీ ఆలోచనను విరమించుకోండి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారు ప్రజల మీద. భరించలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కమర్షియలే కాదండి, రెసిడెన్షియల్ కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఇష్టానుసారంగా పెంచేశారు. ఎందుకు పెంచారయ్యా అంటే సమాధానం చెప్పే అధికారులు లేరు, అధికార పార్టీ నాయకులు లేరు. ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారండి? ఎందుకు పెంచాల్సి వస్తుందండి? తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయం తరపున ఆలయ అధికారులు సారెను సమర్పించగా అర్చకులు అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీర్థంలో స్నానమాచరించి శ్రీరామ, శ్రీకృష్ణ స్వాములను దర్శించుకున్నారు. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థం ముక్కోటి గురువారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి వైదికులు మంత్రోచ్చారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి రామకృష్ణ తీర్థానికి చేరుకోగా ఆలయాధికారులు శ్రీవారి ఆలయం తరపున సారెను సమర్పించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు అర్చకులు పాలు, పెరుగు, చందనంతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేసి తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పునీతులయ్యారు. ఒక్క రేయి నిద్ర చేసి తీర్థంలో స్నానమాచరించి శ్రీరామ, శ్రీకృష్ణ భగవానులను దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో దట్టమైన అటవీ ప్రాంతం గుండా తీర్థానికి చేరుకోవలసి ఉన్న పెద్ద ఎత్తున భక్తులు రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. తిరుమల నుంచి రామకృష్ణ తీర్థానికి చేరుకోవడానికి పాప వినాశనం తీర్థం మార్గం గుండా దాదాపు 9 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయాల్సి ఉండగా ఇందులో 7 కిలోమీటర్లు రోడ్డు మార్గం గుండా, మరో 2 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతం గుండా నడక చేసి వెళ్ళాలి. భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసిన టీటీడీ ఈ ఏడాది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తిరుమల నుంచి పాప వినాశనానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతంలో భక్తులు కొండలను ఎక్కేందుకు పలు చోట్ల రోప్లు, నిచ్చెనలను ఏర్పాటు చేశారు. దారి పొడవునా కుళాయిలు, విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశారు. టీటీడీ చేసిన ఏర్పాట్లతో భారీగా భక్తులు తరలివచ్చినా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులంతా క్షేమంగా తీర్థానికి చేరుకున్నారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశనం డ్యాం వద్ద టీటీడీ అన్నదాన విభాగం ఆధ్వర్యంలో పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలతో పాటు త్రాగునీరు పంపిణీ చేశారు. తీర్థానికి వెళ్లే మార్గంలో టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. శ్రీరామ, శ్రీకృష్ణ స్వాములను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చినా టీటీడీ చేసిన ముందస్తు ఏర్పాట్లతో భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగలేదు. భక్తులంతా ఉల్లాసంగా తీర్థానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా భక్తులు తీర్థానికి చేరుకోవాల్సి ఉండడంతో టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దారి పొడవునా భద్రతా సిబ్బందిని నియమించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క రాత్రి వేళలో అటవీ ప్రాంతం గుండా తీర్థానికి చేరుకోవడం శ్రేయస్కరం కాకపోవడంతో
ఈ సాయంత్రం 6 గంటల నుంచి తీర్థానికి భద్రతా సిబ్బంది భక్తులను అనుమతించలేదు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 72 లక్షల రూపాయలు విలువ చేసే 400 మొబైల్ ఫోన్లను సైబర్ సెల్ పోలీసులు రికవరీ చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలియజేశారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్పై ప్రజలకు విరివిగా అవగాహన కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా 8 విడతల్లో సుమారు 4,73,40,000 రూపాయలు విలువ చేసే మొత్తం 2,630 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో యాత్రికులు తమ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి వారిని మ్యాక్సిమం రికవర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మనం గత నెల కాలంలోనే 400 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు 72 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవరీ చేసి వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ హంట్ మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం, అలాగే CEIR సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటివరకు మనం 7 విడతల్లో సుమారు 2,230 ఫోన్స్, వాటి విలువ వచ్చి 4 కోట్ల రూపాయలు సుమారు. ఈ 8వ విడతలో 400 ఫోన్స్ 72 లక్షలు, మొత్తం కలిపి 2,630 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 4,73,40,000 రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. సో కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే లోకల్ పీపుల్ అయితే వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సన్మోహన్, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగయ్య కళాక్షేత్రం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మోహన్ మాట్లాడుతూ మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడం ఓటుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఎన్నికల రోజున తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం వీలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ, DRDA PD తులసి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేందర్ రావు, చిత్తూరు RDO చెన్నయ్య, తహసీల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భారీ ఎత్తున ప్రోగ్రాం జరుపుకోవటము, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి అంటే పిల్లవాళ్ళతో సహా ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళకి దీని గురించి అవగాహన కల్పిస్తూ, ముఖ్యంగా మనం ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు అనేది వాళ్ళ హక్కు. సో ఓటర్గా నమోదు చేసుకోవడం వాళ్ళ బాధ్యత. అండ్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ దానికి అవేర్నెస్ కింద ఇవాళ చిత్తూరు గాంధీ సర్కిల్లో మనం ఒక చిన్న క్యాంపెయిన్ లాంటిది పెట్టు అండ్ వచ్చే 4 రోజుల పాటు 2 months పాటు ఎలక్షన్ ఇస్ ఓవర్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ మనం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి సిటిజన్ తన యొక్క ఓటు హక్కు విలువ తెలుసుకొని తన ఓటు హక్కునే ఒక హక్కుగా భావించి అది ప్రజాస్వామ్య దేశంలో సరైనటువంటి ప్రజాప్రతినిధి ఎన్నుకోవడానికి ఆ ఓటులను ఉపయోగించుకునే విధంగా వాళ్ళని సమాయత్తం చేయడం కోసం ఇది ఒక అవేర్నెస్ క్యాంప్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా యువత ఎవరైతే 18 సంవత్సరాల వయసు నుండి మరి ఓటు హక్కుగా అవకాశం ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నడకదారిలో ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్సీ రఘువర్మ విజ్ఞప్తి చేశారు. అన్నదానంలో నాణ్యత కలిగిన బియ్యాన్ని టీటీడీ వినియోగించాలని కోరారు.
ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని, తమ సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. రాబో కాలంలో ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురు కానుందని రఘువర్మ అన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వర్మ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకు మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి అందరినీ సమాన పద్ధతిలో చూడాల్సిన అవసరం అయితే ఈ దేవస్థానానికి అయితే ఉందని చెప్పి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి అయితే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అన్నప్రసాదాలు కూడా కొంతవరకు కూడా మెరుగుపరచాల్సిన అవసరం అయితే ఉంది. భక్తులు మాత్రం మా దృష్టిలోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే తినేటప్పుడు ఆ రైస్ను కూడా క్వాలిటీ పెంచితే మంచిది. ఆ భగవంతుడిని చూసి చాలామంది భక్తులు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి సామాన్య భక్తులకి మంచిగా చేసి సేవలు చేస్తే టీటీడీ తాలూకా ఆదేశాన్ని కూడా అందరూ చెప్పుకునే అవకాశం, ఆ స్వామివారి తాలూకా అన్నప్రసాదాన్ని కూడా మంచిగా తింటారని చెప్పి మీ ద్వారా నేను దేవస్థానం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ విధానాల పట్ల ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని, వారి అభిప్రాయానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వనున్నారని చిరంజీవిరావు తెలిపారు. బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. మనం గుడి దగ్గర ఉన్నాం, రాజకీయాలు జనరల్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు. కోట్లు వెచ్చించినా అక్కడ ఒక్క అడుగు స్థలం దొరకాలంటే సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది ఏకంగా 100 చదరపు అడుగులు స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తనకున్న పలుకుబడి పరపతితో 1000 అడుగుల స్థలంలో నిర్మాణాలు చేస్తూ ధార్మిక ప్రచారం ముసుగున 3 పువ్వులు 6 కాయలు చందంగా వ్యాపారం చేస్తున్నది ఎవరు? భక్తుల సేవ పేరుతో ఆ దేవదేవుడి దర్శనానికి మునిపే భక్తులను నిలువునా దోచుకుంటున్నది ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. ప్రపంచంలోనే హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండ. సప్తగిరులపై స్వయంభువుగా వెలిసిన ఆ 7 కొండల వాడి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల కొండకు తరలి వస్తూ ఉంటారు. నిత్యం వేలాదిగా తరలి వచ్చే భక్తుల్లో ఆధ్యాత్మికతను మరింత పెంపొందించడంతో పాటు హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేసేందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న పలు మఠాలు, పీఠాధిపతులకు టీటీడీ తిరుమలలో ప్రత్యేకంగా స్థలాలు కేటాయించింది. ఈ స్థలాల్లో మఠాల నిర్మాణాలు చేపట్టి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల్లో హిందూ ధార్మికత పట్ల అనుగ్రహ భాషణం చేయడంతో పాటు స్వామివారి నిత్య సేవలు, తిరుమల ప్రాశస్త్యం పట్ల భక్తులకు అవగాహన కల్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే నిబంధనలతో టీటీడీ దాదాపు 35 మఠాలకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. భక్తులకు సేవ చేస్తూ హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేయాల్సిన మఠ నిర్వాహకులు మఠాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేసి వెంకన్న దర్శనానికి మునిపే భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంచాల్సిన ప్రదేశాలను లాడ్జీలుగా మార్చేసి భక్తులకు అధిక ధరలకు గదులు కేటాయిస్తూ దోచేసుకుంటున్నారు. ఇక అనుగ్రహ భాషణం చేయాల్సిన ప్రదేశాలను కళ్యాణ మండపాలుగా మార్చేసి లక్షల రూపాయలకు కాంట్రాక్టర్లకు మండపాలను లీజుకు ఇచ్చి మఠాల్లో వివాహ శుభకార్యాలను జరిపి భక్తులను నిలువునా దోచేస్తున్నారు. తిరుమలలో ఉన్న 1-2 మఠాలు మినహా మిగతా అన్ని మఠాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోగా మన రాష్ట్రానికి చెందిన విశాఖ శారదాపీఠం మరో అడుగు ముందుకేసి టీటీడీ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా రోడ్డును కూడా ఆక్రమించేసి అక్రమ నిర్మాణాలు సాగిస్తోంది. తిరుమలలోని పాప వినాశనం రోడ్డులోని గోగర్భం డ్యాం వద్ద టీటీడీ శారదాపీఠానికి స్థలం కేటాయించింది.
ఈ స్థలంలో శారదాపీఠం వారు 3 అంతస్తులను నిర్మించి అందులో 20 గదులతో పాటు 2 కళ్యాణ మండపాలను కూడా ఏర్పాటు చేసి అందిన కాడికి భక్తులను దోచేసుకుంటున్నారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత శారదాపీఠంలో అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం కేటాయించాలంటూ టీటీడీ పాలక మండలికి మఠం నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. అడిగిందే తడవుగా టీటీడీ పాలక మండలి శారదాపీఠానికి అతి తక్కువ ధరకే అదనంగా స్థలం కేటాయిస్తూ తీర్మానం చేసింది. దీంతో అదనంగా కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని సాగిస్తూనే మరోవైపు మా నల్లనెవరు ప్రశ్నిస్తారులే అన్న ధీమాతో ఇప్పటికే ఉన్న మఠంపై మరో ఫ్లోర్ నిర్మాణం చేపట్టడమే కాకుండా మఠం వెనుక వైపు ఉన్న టీటీడీ స్థలంతో పాటు శారదా మఠానికి ఇరువైపులా ఉన్న మఠాల స్థలాలతో పాటు రోడ్డును కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరపడంతో శారదాపీఠం అక్రమ కట్టడాలపై పొరుగున ఉన్న పీఠం నిర్వాహకులు టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. సీఎం జగన్కు గురువైన స్వరూపానంద జోలికి వెళితే తమ ఉద్యోగాలకే ఎసరొస్తుందని భావించిన అధికారులు శారదాపీఠం నిర్వాహకులు అక్రమ నిర్మాణాలు చేపట్టినా అంటి ముట్టనట్లు వ్యవహరించారు. ఈ అక్రమ నిర్మాణాలతో ఇతర మఠ నిర్వాహకులకు ఇబ్బందులు ఎదురైనా టీటీడీ అధికారులు లైట్ తీసుకున్నారు. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు పొరుగుమఠ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు తలెత్తేలా శారదాపీఠం అడ్డగోలు నిర్మాణాలపై న్యాయవాది ఓంకార్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణాలు చేపడుతూ ఉన్న టీటీడీ చర్యలు తీసుకోవడం లేదంటూ ఓంకార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మఠం నిర్వాహకులు సెట్ బ్యాక్లు వదలకుండా అదనపు అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాకుండా ప్లాన్కు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారంటూ ఓంకార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలు తేల్చేందుకు అడ్వకేట్ కమిషనర్ను నియమించిన న్యాయస్థానం క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని అడ్వకేట్ కమిషనర్ని ఆదేశించింది. టీటీడీ దేవాదాయ శాఖ మఠం మేనేజర్కు నోటీసులు జారీ చేసి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. శారదాపీఠం అక్రమ నిర్మాణాలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి నిర్మాణాలనే నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ అంశంపై టీటీడీ ఎలా ముందుకు వెళ్తుందన్నది హాట్ టాపిక్గా మారింది. అక్రమ నిర్మాణాలను కూలదోస్తుందా లేక శారదాపీఠానికి అనుకూలంగా కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శారదాపీఠం అక్రమ నిర్మాణాల అంశంలో టీటీడీ ఏం చెయ్యబోతోందో తెలుసుకోవాలంటే మాత్రం మరో 3 వారాలు ఆగాల్సిందే. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తెలంగాణ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి నగర టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు అద్దాలు చేతపట్టుకుని అద్దంలో తమ రూపం కనిపించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోడూరు బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారని, అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లకు కారకులని అన్నారు. నూతనంగా విడుదల చేసిన ఓటర్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, మీ పేర్లు మధ్యలో ఫోటోలు వేరే వారివి ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని కోరారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, యువత మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల దినోత్సవం రోజు యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, అద్దంలో ప్రతిబింబాలను కూడా మార్చే ఘనులు అధికార పార్టీ నేతలని మండిపడ్డారు. అరే అది ఎందుకు అవుతుందిరా అంటే అన్న, నాదే కాదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ ఆడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము
దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులను పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ఈవో కెఎస్ రామారావు మరియు వైకాపా నాయకులు, బోర్డు మెంబర్లు బుల్లెట్ జైశాం, మున్నా స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద వై సాయి ప్రసాద్ రెడ్డిని ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బోర్డు మెంబర్ మున్నా జైశాం ఎమ్మెల్యేని కలంకారీ కండువాతో సత్కరించి స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ నాగభూషణం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరు గడించిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గోవా స్టేట్ మినిస్టర్ మానివ్ గొడింహో ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ఈవో కెఎస్ రామారావు మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ బీజేపీ శ్రేణులతో కలిసి దక్షిణ గాలిగోపురం వద్ద వేద పండితులతో కలిసి సాదరంగా స్వాగతం పలికి శ్రీ జ్ఞాన పరశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద మినిస్టర్ మానివ్ గొడింహో వారిని ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుకరించి కళంకారీ కండువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, రమేష్, గోపాల్, రాజా, చందు, రమణయ్య, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి విద్యార్థులతో ఓటు హక్కు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఎంఆర్ఓ ద్వారకానాథ్, టూ టౌన్ సిఐ మల్లికార్జున్, టూ టౌన్ ఎస్ఐ మహేష్ బాబు, శ్రీకాళహస్తి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి, వినియోగించుకోవాలి అనే నినాదంతో శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం నుంచి పొరవీధుల్లో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యార్థులతో కలిసి ఓటు హక్కు, జన్మ హక్కు అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. టూ టౌన్ ఎస్ఐ మహేష్ బాబు మరియు ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు హక్కు అని, ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచి నాయకులతో పాటు మంచి పరిపాలన, మంచి దేశం సుభిక్షంగా ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాలు దాటిన యువత తమ ఓటును నమోదు చేసుకుని దేశంలో ఓటు శాతం పెంచాలని, తద్వారా దేశ పురోగతి, అభివృద్ధి కూడా పెరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ మల్లికార్జున్, తహసీల్దార్ ద్వారకానాథ్, ఎస్ఐ మహేష్ బాబు, నల్లయ్య, తాతంశెట్టి కుప్పయ్య, డిటి రూప్చంద్ తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖు ఓటర్ దినోత్సవంగా ప్రతి ఒక్కరు కూడా, ఓటర్ లేని ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకొని వచ్చే ఎలక్షన్లో మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలనేసి మన మండల ఎంఆర్ఓ గారు కూడా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న తర్వాత వారు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి. అవకాశం ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో, ఓటు హక్కు నమోదు చేసుకోలేదో వారందరికీ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ఒక రకమైనటువంటి వాళ్ళల్లో ఉత్తేజాన్ని కల్పించి నమోదు చేసుకునే విధంగా మేము ఈ పాఠశాల తరపున ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేమందరూ కూడా విద్యార్థులను తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇండ్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం గ్రామ సచివాలయాలలోనే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టనుంది. ఈ మేరకు గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల్లో వీఆర్డీఓ, డిజిటల్ అసిస్టెంట్లకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి రిజిస్ట్రేషన్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయభాస్కర్ సబ్ రిజిస్టర్ మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇండ్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవడం కోసం తొట్టంబేడు రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 101 రెవెన్యూ గ్రామాలయాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. సచివాలయాలలో రిజిస్ట్రేషన్లు కేవలం జగనన్న ఇండ్లకు సంబంధించి మాత్రమే ఇస్తారని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రిజిస్టర్దారులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వవలసిందిగా సచివాలయ వ్యవస్థకు సూచించామని తెలియజేశారు. సచివాలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సచివాలయ సిబ్బందికి ఎటువంటి సందేహాలు వచ్చినా వాట్సాప్ గ్రూపుల్లో తమను సంప్రదించవచ్చునని, వారి సమస్యలకు సమాధానం తెలియజేస్తామని అన్నారు. నిన్న అంటే 24వ తారీఖున పంచాయత్ సెక్రటరీలకు, విఆర్ఓలకు అంటే తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో ఉన్న 101 రెవెన్యూ విలేజ్లకు సంబంధించిన పంచాయతీ సెక్రటరీలు అంటే లేఅవుట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అందరికి ఆల్ పంచాయత్ సెక్రటరీస్ కూడా మా పరిధిలో రిజిస్ట్రేషన్ సంబంధించి అవగాహనని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, ఏ విధంగా వెరిఫై చేయాలి దాన్ని అంటూ వాళ్ళకు పూర్తిగా దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు డిజిటల్ అసిస్టెంట్స్ అన్ని మండలాలకు సంబంధించి మన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో తొట్టంబేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పరిధిలో అన్ని పంచాయత్ సెక్రటరీలకు డిజిటల్ అసిస్టెంట్స్కి ఇచ్చిందిలో భాగంగా ఈరోజు డిజిటల్ అసిస్టెంట్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంఆర్ఓ ద్వారకానాథ్, 2 టౌన్ సిఐ మల్లికార్జున్, ఎస్ఐ మహేష్ బాబులు పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యత గురించి వ్యాఖ్యానించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ ను సత్కరించారు. ఎంఆర్ఓ ద్వారకానాథ్ మాట్లాడుతూ ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పడం, 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందడంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా అవగాహన ర్యాలీ నిర్వహించామని, అర్హులైన వారు ఏటా తమ ఓటును నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం విస్తృత వెసులుబాటును కల్పించిందని అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఓటును పరిశీలించుకొని మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జనవరి 25 ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దాని ప్రకారంగా ఈరోజు మనము ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కారణాలు ఏంటంటే యంగ్ ఓటర్స్ ఓటర్ నమోదు చేసుకునే దానికి పెద్దగా ఆసక్తి తక్కువగా ఉంది. ఆసక్తి చూపడం దానికోసము మనము వాళ్ళకి అవేర్నెస్ కల్పించే దానికోసమే ఈ కార్యక్రమం నేషనల్ ఓటర్స్ డే జరపడం జరుగుతుంది. దీనికి సంబంధించి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ని కూడా సన్మానించడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ర్యాలీ కూడా జరుగుతుందన్నమాట. తిరుపతిలోని బర్డ్ ట్రస్ట్కు 11 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఢిల్లీకి చెందిన రమా సివిల్ ఇండియా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున వారి ప్రతినిధి తిరుపతికి చెందిన వై రాఘవేంద్ర గురువారం బర్డ్ ట్రస్ట్కు 11 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళాన్ని డీడీ రూపంలో తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంత గృహంలో జేఈఓ సదాభార్గవికి దాత అందజేశారు. డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్స్ మరియు డిప్యూటీ ఈవో పోటీ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సును తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సదస్సులో పట్టభద్రుల శాసనమండలి సభ్యులు, పోటీ పరీక్ష నిపుణులు కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ ఉచిత సదస్సులో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఎలా తయారు కావాలో సూచనలు, సలహాలు అందజేశారు. నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ అభ్యర్థులు అనేక కోచింగ్ కేంద్రాల్లో అనేక సంవత్సరాల తరబడి ప్రభుత్వ కొలువుల కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని, ఎలాంటి సమయంలో ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చిందని, అభ్యర్థులు ఎంతో సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. పోస్టులు తక్కువగా వేలలో ఉంటే అభ్యర్థులు ఎక్కువగా లక్షల్లో ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఎంతో అవగాహన పెంచుకొని అన్ని విషయాలపై పట్టు సాధించాలని సూచించారు. అనంతరం గ్రూప్ 2 మెటీరియల్ ఆధునిక భారతదేశ చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేసి సదస్సులో పాల్గొన్న అభ్యర్థులు అందరికీ ఉచితంగా అందజేశారు. నారాయణ కోచింగ్ కేంద్రం నారాయణ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో చాకచక్యంగా పట్టుదలతో పోస్టు కొట్టేందుకు ముందుండాలని అన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ జయచంద్ర మాట్లాడుతూ డివైఎఫ్ఐ రాష్ట్రంలో ఖాళీ పోస్టుల కోసం పోరాడుతూనే మరోపక్క ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ
నిరుద్యోగుల పక్షాన నిలబడుతోందని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి మాట్లాడుతూ అందరికీ విద్య, అందరికీ ఉపాధి కోసం పోరాటాలు చేస్తూ ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముత్యాలరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ ఈవో పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని, ఉపాధ్యాయులు బాగా తయారై మంచి పోస్టు సాధించి విద్యా విధానాన్ని కాపాడేందుకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, హరిత, వినోద్, యూనివర్సిటీ నాయకులు నరేంద్ర, మౌనిక, జిల్లా నాయకులు పవన్, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు డిఎల్స్ డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా 240 పోస్టుతో ఈరోజు విడుదలయ్యి. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 25వ తారీఖున గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగబోతుంది. బహుశా మిగిలిన పరీక్షలు ఎన్నికల అనంతరమే జరగటానికి అవకాశం ఉంది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. ఇంకో వారం రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం. పోస్టులు సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంది. ఉదాహరణకి గ్రూప్ 2 పరీక్ష 897 పోస్టులు, సుమారు 4 లక్షల మంది అభ్యర్థులు దీనికి పోటీ పడుతూ ఉన్నారు. అందుకని అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించి సిలబస్సు ఏ విధంగా అధ్యయనం చేయాలి, పాత ప్రశ్నాపత్రాలు ఏ విధంగా అధ్యయనం చేయాలి, అలానే ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఏ విధంగా చదవాలి మొదలైన అంశాలని ఈ అవగాహన సదస్సులో వివరించడం జరుగుతుంది. టీటీడీ ఎఫ్ఎంఎస్ హెల్త్ విభాగాల్లో హౌస్ కీపింగ్ టెండర్లలో కార్మికులను తొలగించడానికి పెట్టిన కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ జనవరి 28వ తేదీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు గురువారం యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం తెలిపారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొత్త నిబంధనల ప్రకారం కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించిందన్నారు. 45 సంవత్సరాల లోపు ఉన్నవారిని మాత్రమే విధుల్లోనికి తీసుకోవాలని, ఆపై వయసున్న వారిని తొలగించాలని, 30% మంది మహిళలను, 70% మంది మగవారిని విధుల్లోనికి తీసుకోవాలని కొత్త నిబంధనలు పెట్టినట్లు తెలిపారు. శానిటేషన్ సర్టిఫికేట్ ఉన్న వారిని మాత్రమే సూపర్వైజర్లుగా తీసుకోవాలని మరొక నిబంధన పెట్టడం వల్ల కార్మికులు, సూపర్వైజర్లు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే ఏళ్ల తరబడి పనిచేస్తున్న దాదాపు 6,000 మంది పనులు కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 28వ తేదీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 29వ తేదీ జరిగే పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధనల రద్దు కోసం తీర్మానం చేయకపోతే కార్మికులు విధులు బహిష్కరించడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎన్ రఘు, నాయకులు రవి, సిద్ధు, చిరంజీవి, ప్రకాష్, కేశవులు పాల్గొన్నారు. పెట్టినటువంటి కొత్త నిబంధనలు రద్దు చేయాలని ఇప్పటికే టీటీడీ యాజమాన్యం దృష్టికి వినతిపత్ర రూపంలో ఇచ్చాం. చైర్మన్ బొమ్మల కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కొత్త నిబంధనలు రద్దు చేస్తామో, ఏ ఒక్కరిని తొలగించమని హామీ ఇచ్చాడు. అయినా కూడా మళ్ళీ కొత్త టెండర్లో అదే నిబంధనలు పెట్టారు. ఈ నిబంధనలు కానీ ఫాలో అవుతే ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్ళడం తప్ప ఇంకొకటి కాదు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి 6,000 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి టెండర్లో పెట్టినటువంటి కొత్త నిబంధనలు మార్చాలని ఈ నెల 28వ తేదీ టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గర ఉదయం 8 గంటల నుండి కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 29వ తేదీ టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. ఆ పాలక మండలి సమావేశంలో కొత్త నిబంధనలు రద్దున చేయాలా, లేకపోతే టెండర్లను రద్దు చేయాలని సిఐటిని డిమాండ్ చేస్తున్నాం. అలా కొత్త నిబంధనలు రద్దు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. గతంలో ఎఫ్ఎంఎస్ కార్మికులు 14 రోజులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద రాత్రి మొగులు పడుకొని అక్కడే టీటీడీ యాజమాన్యానికి నిరసన తెలియజేయడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పౌర్ణమి సందర్భంగా గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం గురుదక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధానార్చకుల కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో కెఎస్ రామారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023పై న్యాయవాదుల పోరాటానికి జనసేన సంఘీభావం ప్రకటించింది.
ప్రజా వ్యతిరేక చట్టమైన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ను వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు 18వ రోజు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు గురువారం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోట సంఘీభావం తెలిపారు. గురువారం తిరుపతి కోర్టు వద్ద జనసేన పార్టీ లీగల్ సెల్కు చెందిన న్యాయవాదులు దీక్షలో పాల్గొన్నారు. వారికి పూలమాల వేసి దుశ్శాలువలతో సన్మానించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వినుతా మాట్లాడుతూ ఈ చీకటి చట్టాన్ని మొదటగా వ్యతిరేకించి సంఘీభావం తెలిపిన వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు. రానున్న జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో ఇలాంటి చట్టాలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దండి రాఘవయ్య, రవికుమార్ రెడ్డి, వాకాటి బాలాజీ, జ్యోతిరాం, పేట చిరంజీవి, నగరం భాస్కర్ బాబు, హేమంత్ గౌడ్, గురవయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి యువతతో శ్రీకాళహస్తిలోని శివం కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు, యువకులు, యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశ, రాష్ట్ర, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. ఈ పర్యాయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 90% ఓటు హక్కును ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ పర్యాయం తాము అధికారంలోకి వస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కిట్ కాలేజీ పునఃప్రారంభం చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను అందజేస్తామని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పరిశ్రమల యాజమాన్యాన్ని నేరుగా నిరుద్యోగుల వద్దకు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి గ్రామాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు అన్నా క్యాంటీన్ అందుబాటులోనికి తీసుకువస్తామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మైనారిటీలకు ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేస్తామని, యువతను అభివృద్ధి పరిస్తే దేశాభివృద్ధి దానంతటా అదే అభివృద్ధి చెందుతుందని, అదే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. వాళ్ళకి ఈరోజు మాట్లాడడం జరిగింది. అదే మీ ప్రతి చెప్తున్నాను. సో కంపల్సరీగా యువత అంతా కూడా ఈరోజు చెప్పడం ఒకటే మాట చెప్పా. నేను నా స్పీచ్తో ఇంప్రెస్ అయ్యి ఉంటే మీరు ఆలోచన చేసుకొని ఇంటికి వెళ్ళి తర్వాత ఓటేయండి. నేను ఈరోజు మాట్లాడింది ఇంప్రెసివ్గా లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నిజంగానే ఆలోచన చేసి, ఎందుకంటే ఆ మాట ఎందుకన్నానంటే దీని గురించి కూడా మాట్లాడతారు. కాకుండా వాళ్ళకు ఒక డిసిషన్ పవర్ అనేది వాళ్ళ సొంతంగా ఉండాలా. కాబట్టి మన ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద ఓటర్స్. సో నేను చెప్పాను. వాళ్ళు ఇంకా ప్రభుత్వాలు తీసుకొస్తారని చెప్పి దాన్ని గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఒకటే మేము చెప్పాను. కంపల్సరీగా మీ ఓట్లు అనేది ఎంత కష్టమైనా నష్టమైనా, ఎండున్నా వర్షమున్నా ఏమున్నా మీరు వెళ్ళి ఓటు మాత్రం వేయండి. ఎవరికన్నా వేయండి పర్లా, కానీ ఓటు మాత్రం మీరు వినియోగించుకోవాలా. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు. దేశ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక రంగాల్లో పర్యాటక శాఖను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ వెల్లడి. పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా 2K రన్. మఠాలు, పీఠాల ముసుగులో శ్రీవారి స్థలాల స్వాహ. సిటీ కృష్ణతేజ ఛానల్ ప్రత్యేక కథనం. విద్యుత్ ఛార్జీల పెంపు ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.